మమ్మీ కాఫీ. కాలేజీకి టైం అవుతుంది, తొందరగా కాఫీ కావాలి. మమ్మీ రావాలి ఫాస్ట్ గా. ఏంటి నీ అల్లరి, తెచ్చేదాకా ఆగవా? కాలేజీకి టైం అవుతుందిగా మమ్మీ. అవునా, తీసుకో. థ్యాంక్ యూ. మమ్మీ బాయ్, కాలేజ్కి వెళ్ళొస్తా. సరే మా, జాగ్రత్త. బాయ్ నాన్న, కాలేజ్కి వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే నాన్న. మీతో మాట్లాడాలండి. ఏంటి చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా. మీకు ఓకేనా? మీరంటే నాకు కూడా ఇష్టమే, కానీ మా నాన్న పెద్ద కోపిష్టి. ఈ విషయం తెలిస్తే మన ఇద్దరిని చంపేస్తారు. మీకోసం నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నా. నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా బ్రతకలేను. నువ్వు కాదంటే చనిపోతాను. నీకోసం రేపు ఉదయం 10 గంటలకు రామాలయం గుడి దగ్గర ఉంటాను. నువ్వు తప్పకుండా రావాలి. అయ్యా స్వామి, రైతులు అందరూ క్షేమంగా ఉండాలంటే వర్షాలు కురిపించి పంటలు పండి ప్రజలందరూ క్షేమంగా ఉండేటట్లు చూడు తండ్రి. రేగులేసి చాలా కాలం అయినట్లుంది. అవును సార్. వాడనట్లుంది కదా. మనం వచ్చిన తర్వాత కొత్త వేయిద్దాం. ఎంత అయితే ఎస్టిమేషన్ ఏంటి చూడు. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఎవరండి ఈ పాప? మా పాపేనండి. ఆ రోజు పేదరికంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం ఈ పాపకేనండి కడుపులు వస్తే మీరు డబ్బు సాయం చేశారు. ఆ పాపే ఈ పాప సార్. అవునా? దేవుడు ఇలాంటి వాళ్ళ సాయం చేయడానికి, ఇంకా ఇలా ఎంతో మంది సహాయం చేయడానికి దేవుడు నన్ను పుట్టించారు. నేను నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజలకు సేవ చేసుకోవడమే నా లక్ష్యం. మీలాంటి వాళ్ళకు తప్పకుండా సాయం చేస్తాం. వెళ్ళొస్తాం. వెళ్ళిరండి సార్. అన్నా, నా లవర్ ఏమన్నా కనిపించిందా? వాళ్ళ నాన్న బండి మీద దింపాడన్నా. అవునా? అదేంటబ్బా, నాకేం చెప్పలేదే. సర్లే.
మార్నింగ్ నుంచి మెసేజ్ లేదు, కాల్ లేదు. ఏంటప్పా, ఎలా ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో విజయ్, చెప్పు. హలో లక్ష్మి, ఏంటి ఉదయం నుంచి కనిపించలేదు? మార్నింగ్ మా డాడీ కాలేజ్ దగ్గర దించారు. అవునా, అందుకే రాలేదు. సర్లే కానీ రేపు నా బర్త్డే. విజయ్, అడ్వాన్స్ మెనీ వేర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్. రేపు ఉదయం 10 గంటలకి ఎప్పుడు మనం కలిసే ప్లేస్లో కలుద్దామా? రేపంతా నువ్వు నాతోనే ఉండాలి. రేపు కాలేజ్ ఉంటుందిగా విజయ్, ఎలా ఉంటుందో చూద్దాం. రేపు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. రేపు నువ్వు ఎలాగైనా మన ప్లేస్కి వచ్చాయి. చూస్తాను, కుదిరితే వస్తాను. సరే మరి, ఓకే బాయ్. అమ్మా, ఏంటి బాబు? అమ్మా నన్ను దీవించు. అదేంటి బాబు, గుడికి వెళ్తానన్నావుగా? అదేంటమ్మా, చిన్నప్పటి నుంచి నాన్న లేకపోయినా అన్నీ నువ్వే అయిపించావు. నీ తర్వాత ఏదైనా సరే నన్ను ఆశీర్వదించమ్మా. దీర్ఘాయుష్మాన్ బావ, నిండు ఊరేగి చల్లగా ఉండాలి. మమ్మీ, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక బుక్ తెచ్చుకోవాల్సింది ఉంది. నేను వెళ్ళొస్తా. జాగ్రత్త, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసేయ్. బాయ్. జీవితాంతం నీతో ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నేను అదే కోరుకుంటున్నా, నీతో జీవితాంతం ఎలాగే ఉండాలని. సరే సరే, చేస్తా ఉండు. నాయుడు గారు అమ్మ ఎలా ఉందేంటి? నాయుడు గారు బాగున్నారా? బాగున్నాను. పాప ఏం చదువుతుంది? డిగ్రీ చదువుతుంది. పెళ్లి చేయబోయారా? లేత వయసు పిల్లేగా, ఇప్పుడే అంత తొందర ఎందుకు? వేరే అనుకోమాకండి, ఇవాళ వేరే అబ్బాయితో చూసా. అదేం లేదు. ఎవరు నాయుడు గారు, అనుకున్నారా మీరు? మన పాప నాకు తెలియదండి. సరే మరి. లక్ష్మి, ఆగక్కడ. ఒక అబ్బాయితో చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నట్ట, నిజమేనా? అలాంటిది ఏం లేదు డాడీ. లేదు, నాకెంతో ఆప్తుడు నా ప్రియమిత్రుడు చెప్పాడు నువ్వు తిరుగుతున్నావంట. నిజమా అబద్ధమా? మీరు విన్నది నిజమే, అతను చెప్పింది నిజమే. అతనంటే నాకు చాలా ఇష్టం. మేము 3 నెలలుగా ప్రేమించుకుంటున్నాం. అతను ఒక బైక్ మెకానిక్. మేము పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. అసలు నీకు మైండ్ ఉందా? అదే నీ నిర్ణయమా?
అవును డాడీ, నేను లేకపోతే అతను చనిపోతానంటున్నారు నాన్న. అయితే నువ్వు నా శవాన్ని చూస్తావు. వాడు కావాలో నేను కావాలో నిర్ణయించుకో. అతను నేను మర్చిపోతాను నాన్న. మీరు చెప్పినట్టే వింటాను. నీకన్నా ఈ ప్రపంచంలో నాకేది ఎక్కువ కాదు. వాడిని మర్చిపోతానని మాట ఇవ్వు. నేను మీకు మాటిస్తున్నాను నాన్న, అతను నేను మర్చిపోతాను. ఏంటండి? ఏం జరిగింది? ఎందుకు అలాగే ఎప్పుడు లేని పెద్ద పెద్దగా అరుస్తున్నారు? నీ కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకోమంటే ఏం ఘనకార్యం చేసిందో లోన తీసుకెళ్ళి అడుగు. ఏం చేసావు? రాయలారా? హే లక్ష్మి, ఆగు. ఎందుకు చూసి చూన్నట్టు వెళ్ళిపోతున్నావు? ఆగు లక్ష్మి, సమాధానం చెప్పేళ్ళు. లక్ష్మి, లక్ష్మి. చూడు విజయ్, మన ప్రేమ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. ఆయన చనిపోతానన్నారు. నీకన్నా మా నాన్నే ఎక్కువ. ఇదొక పీడకలు అనుకుని మర్చిపో. మరి ఇన్ని రోజులు మన ప్రేమ? నీకన్నా మా నాన్నే ఎక్కువ. ఇదొక పీడకలని మర్చిపో. అర్థమైందా? చూడు విజయ్, నీకు ఆల్రెడీ చెప్పాను నేను, నా వెనకాల రావద్దు, నా వెంట పడొద్దని. ఇదే కనుక చేసినట్లయితే నేను మా నాన్నకు చెప్పి నిన్ను ఏం చేయించాలో అదే చేయిస్తా. అర్థమైందా? ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే నేనేం చేయాలో చేస్తాను. నాకు దక్కనేది ఎవ్వరికీ దక్కనేది. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఒసేయ్, నీ ఎంత చూస్తానే. ఛా, దీనమ్మ వాళ్ళ నాన్నకి చెప్పి నన్ను ఏదో చేపిస్తుందంట. ఏంటన్నా ఏమైనా అంత కోపంగా ఉన్నావు? ఏం లేదన్నా. అన్నా, ఒక ఆఫర్వా? ఏంటి తమ్ముడు బాధగా ఉన్నావు? ఏం లేదులే అన్నా. బాధ ఏంటి చెప్పు తమ్ముడు. పెద్దోళ్ళగా చెప్పుకుంటే సలహా ఇస్తాం. లవ్ ఫెయిల్యూరా? నాలుగు నుంచి ప్రేమిస్తున్నాను తెలుసా దాన్ని. ఏమంటుంది? వదిలేసి వెళ్ళిపోయిందన్న. ఏం బాధపడదు తమ్ముడు. ఏంట్రా నువ్వు పగలే మందు అవుతున్నావు? అరే అసలు ఏమైంది? అసలు ఇలా చూడాలనుకోలేదురా నేను. ఏం లేదు పోరా. రే, ఏం జరిగిందో చెప్పు. రే, నువ్వు అటు జరుగు. అది కాదు మా, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదన్నాగా, వదిలే. రే, నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏదో జరిగిందని. ఏం జరిగిందో చెప్పు. అవునరా, వదిలేసిందా? ఏంట్రా ఇప్పుడు? తాగుతున్నా, బరాబర్ తాగుతా. ఏంటి? నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిరా నీకేదో జరిగిందని. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోమాలను. ఏగా ఎత్తం చేసుకోమాకరా రే. పోరా. నీ అమ్మ. ఏ విజయ్, ఆగు. ఎందుకు వస్తున్నావు ఇంట్లోకి? నీకోసమే. నా ప్రేమను రిజెక్ట్ చేసావు కదా, ఎలా బ్రతుకుంటావో చూస్తా. అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, ఏమైంది? అమ్మా, నన్ను చంపేశాడమ్మా. ఏమైంది? అయ్యో, అయ్యో. అమ్మా, లక్ష్మి, వాడి ప్రేమను కాదన్నావు అని ఇంత దారుణానికి కొడి కట్టాడా? అయ్యో భగవంతుడా, ఒక్కగానే ఒక బిడ్డ. అమ్మా, నాకేంటి కర్మ? డాడీ, లక్ష్మి.
అమ్మా ఏమైందమ్మా? అరే హే, పోరా. మా ఇంట్లోకి ఎందుకు వచ్చారా? లక్ష్మి, అమ్మ లక్ష్మి, ఏమైందమ్మా? అయ్యో లక్ష్మి, లక్ష్మి, ఏమైందమ్మా? అయ్యో అయ్యో. నువ్వు బ్రేకప్ చెప్పినందుకు నాకు ఈ గతి పట్టింది విజయ్. అయ్యో నిన్ను బ్రేక్ అని చెప్పి నిన్ను నేను తప్పుకున్నానమ్మా. నేను తప్పుకున్నా. ఏమైందమ్మా? నన్ను కొడుకు. లక్ష్మి, లక్ష్మి, అయ్యో, చచ్చిపోయావమ్మా. అయ్యో మమ్మల్ని విడిచిపెట్టిపోయావమ్మా. లక్ష్మి, 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 నువ్వు నన్ను వద్దన్నావు, అందుకే నేను చంపేశా. నువ్వు లేని జీవితం నాకొద్దు. హ, నేను కూడా నీ కాడికి వచ్చేస్తున్నా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ప్రపంచంలో నీ ఒక్కదానికే సమాధానం చెప్పాలమ్మా. క్షమించమ్మా. సారీ అమ్మా. లక్ష్మి, వచ్చేస్తున్నా. అమ్మా, విజయానా, విజయానా, అయ్యో వీళ్ళమ్మ చెప్పి రావాలి. ఆంటీ, ఆంటీ, విజయ్ చెట్లు కొట్టుకొని చెప్పాడు ఆంటీ. అయ్యో విజయ్, విజయ్ ఎంత పని చేసావు విజయ్. అయ్యో ఒక్కసారి లేకు విజయ్, ఎంత పని చేసావు బాబు. నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా బాబు? ఎట్టా బతికేనయ్యా, ఎవరి కోసం బతికేనయ్యా బాబు? ప్రియమైన ప్రేక్షక మహాశైలారా, చూశారా, అమ్మాయి నవ్విందని అబ్బాయి నవ్వాడు. అది ప్రేమగా మారింది. ఆ తరువాత బ్రేకప్ అయిందని ఆ అబ్బాయి తాగుబోతుగా మారి అమ్మాయి ప్రాణం తీసి అతను ప్రాణం తీసుకున్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలన్నీ అడియాసలు చేసి అర్ధావుస్కి బలి అయిపోయారు. మా ఈ చిత్రం చూసిన మీలో మార్పు రావాలని, మారతారని ఆకాంక్షిస్తున్నాం. ఇట్లు డైరెక్టర్ టీవీఆర్ స్వామి, శ్రీ సాయి మహారాజ్ క్రియేషన్ సమర్పించు ప్రేమ ఉన్మాది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.